చేస్తారు. నీ ఇంట్లో ఏదన్నా జరిగితే నీకు అప్పుడు వెళ్తే సో ఎత్తది, అప్పటిదాకా నీకు కూడా ఏం తెలియదు. రైట్, ఇక ప్రచార రథం కూడా ఎక్కనే మల్లు రవి అయిపోయింది. ఇంకెక్కడిది, కిందికి దిగిపోయాడని చెప్పిన నాయకులు వంశీ చందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చదువుదాం ఈయన కథ ఏంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వంశీ చందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత మాట్లాడిన ఆయన కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కారు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని కేటీఆర్ అన్న మాటలపై ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అయ్యింది మూలన పడ్డది, చెడిందా. ఇక డిసెంబర్ 7వ తారీఖు నాడే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలీరిని ఇయాల్తికి కూడా నడవస్తలేదు అంటూ మాట్లాడారు. ఇక తమ ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయ్యిందని, అప్పుడే ఇది చేయలేదు అది చేయలేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సరే, ఇక్కడికి పాయింట్. నేనేమంటున్నానంటే ఒక మాట చెప్తున్నా, ఒకసారి ఆలోచించుర్రు తెలంగాణ ప్రజలారా. 100 రోజుల గురించి తెలంగాణ ప్రజలు అడగలే, 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలు అడగలే, 6 గ్యారంటీలలోని 13 అంశాలు తెలంగాణ ప్రజలు అడగలే. బహుశా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా మేనిఫెస్టో చదివైతే ఓటేయలే. నాకు తెలిసినంత 100కు 99.9%, 1% ఎవరైనా చదువు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంది, 100 రోజులు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ నోటీస్ చేస్తున్నా మీకు, 100 రోజులు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 13 అంశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్న తెలంగాణ బిడ్డలారా, 100 రోజులు చెప్పి దాంతోపాటు ఇంకొకటి, డిసెంబర్ నెలలోనే ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా అడగలేదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలు, ఆఖరికి నా కాంగ్రెస్ బిడ్డలు, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలు, ఆ పార్టీని నమ్ముకున్న బిడ్డలు కూడా ఎవరు అడగలే. ఇది క్లియర్ కట్, గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఏమైంది, 100 రోజుల టైం పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటు 6 గ్యారంటీలను అనౌన్స్ చేసి మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే అది చేయలేదు ఇది చేయలేదు అంటే నేను